హాయ్ అందరికీ. ఈరోజు నేను ఎంతో రుచికరమైన బోటి కూర అయితే చేస్తున్నాను. ఎలాంటి వాసన లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మనము ఎప్పుడు బోటి తెచ్చుకున్నా దాన్ని క్లీన్గా కడుక్కోవాలి. మనం ఎంత క్లీన్గా కడుక్కుంటే బోటి కూర అనేది అంత టేస్టీగా అవుతుంది. మనం బోటిని క్లీన్గా కడుక్కున్న తర్వాత దాన్ని ఉడికించుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని 90% వరకు బోటి ఉడికే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ ఇంకా కొబ్బరి పొడి ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. ఆ పేస్ట్ ని ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా సాల్ట్ మనం కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ వేస్తే బోటి కూర అనేది తినలేము. అందుకే రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూట పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత నేను ఇక్కడ ఉడికించుకున్న బోటి కూర అయితే వేసుకుంటున్నా. చూడండి, బోటి నేను ఎంత క్లీన్గా వైట్గా అయ్యే వరకు కడుక్కున్నానో మీరు కూడా అలానే క్లీన్ చేసుకోండి. ఒకసారి ఆ మసాలా మొత్తం బోటికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ బోటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. నెక్స్ట్ దాంట్లో సరిపోయిన కారం వేసుకోవాలి. నేను 3-4 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను కిలో బోటికి. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కారం అనేది ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. తర్వాత దాంట్లో నేను కొంచెం గరం మసాలా కూడా యాడ్ కావాలంటే మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో నేను 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అసలు గ్రేవీ అవసరం లేదన్న వాళ్ళు కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బోటి కూర అయితే రెడీ అయిపోతుంది. చూడండి, బోటి కూర ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను నెక్స్ట్ వీడియోలో బోటి పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. బాయ్ అందరికీ.